హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఉన్న పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తారు మీ సిస్టంలో. వన్స్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ డాక్యుమెంట్ని, సపోజ్ నా దగ్గర ఉన్న పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది డెస్క్టాప్ పై ఉంది. సో మీరు కూడా డెస్క్టాప్ పై సేవ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది ఎంఎస్ వర్డ్ లోకి డ్రాగ్ చేస్తారు. లైక్ దిస్, ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తారు. వన్స్ డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది. వర్డ్ విల్ నౌ కన్వర్ట్ యువర్ పీడిఎఫ్ అండ్ ఎడిటబుల్ వర్డ్ డాక్యుమెంట్. దిస్ మే టేక్ ఏ వైల్. The resulting Word document will be optimized to allow to edit the text. So it might not look exactly like the original PDF, especially if the original file contain lots of graphics. So ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఓకే ప్రెస్ చేయాలి. సో ఓకే ప్రెస్ చేస్తే పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది వర్డ్ డాక్యుమెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం కావాలన్నా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని మనం ఈ డాక్యుమెంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన దగ్గర మనం ఈ డాక్యుమెంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇది మన దగ్గర ఉన్న ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్. సో నా డాక్యుమెంట్ అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది. నేను సేవ్ చేసేసాను. సో ఇలా మన దగ్గర ఉన్న పీడిఎఫ్ డాక్యుమెంట్ వర్డ్ డాక్యుమెంట్గా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.